రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ సిటీలోని పర్యాటక ప్రాంతాలపై చూపిస్తుంది. ట్రావెల్ ఛార్జీలు లేకపోవడంతో వీలైనప్పుడు పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వెళ్తున్నారు. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్తో సిటీలోని టూరిస్ట్ స్పాట్లో ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం టూరిజం శాఖకు ప్లస్ పాయింట్ గా మారింది. ఇన్నాళ్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే పెరిగిన ఛార్జీల భయంతో వెనకడుగు వేసిన మహిళలు ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ తో వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో టూరిస్టు ప్లేసుల్లో అయ్యే ఖర్చు కన్నా రవాణా ఛార్జీలు ఎక్కువగా ఉండేవి. దీంతో చాలా మంది హాలిడేస్ ఉన్నా టూర్లు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపలేదు. ప్రస్తుతం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఉండడంతో సిటీలోని టూరిస్టు స్పాట్లను చుట్టేస్తున్నారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో మహిళలు, విద్యార్థినులు ఫ్రీగా ప్రయాణించే అవకాశం దక్కింది. దీంతో వారు నచ్చిన ప్లేస్ కు వెళ్లేందుకు పెద్దగా ఆలోచించడం లేదు. సిటీలోని ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ, ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ తో పాటు చార్మినార్ వంటి ప్లేస్లను వీకెండ్ లో ఫ్యామిలీలతో కలిసి తిరిగేస్తున్నారు. వర్కింగ్ ఉమెన్స్, యువతులు, కాలేజ్ అమ్మాయిలు సిటీలోని అమ్యూజ్మెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఉచిత టికెట్ తో ఆర్టీసీకి కొంత నష్టం ఏర్పడుతుంది. అక్కడ ఏర్పడిన లాస్ ను మరో శాఖలో ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఇక ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పర్యాటక శాఖ ఆదాయం పెంపుపై ఫోకస్ పెట్టింది. ఇక ఇప్పుడు మన రాష్ట్ర అధికారులు సైతం కర్ణాటక మాదిరిగా టూరిస్టు శాఖ ఆదాయం పెంచేందుకు ప్లాన్లు వేస్తున్నారు. బస్ నుండే వచ్చాము. చాలా ఫ్రీ అన్ని టికెట్స్ ఏం తీసుకోవట్లేదు. 0 టికెట్ ఇస్తున్నారు. ఆధార్ కార్డు చూసి 0 టికెట్ ఇస్తున్నారు. బస్ ఫ్రీ ఉందనే సండే పిల్లలు జూ పార్క్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకనేసి జూ పార్క్ వచ్చాము. అవును, కొంచెం బస్సెస్ ఎక్కువ పెడితే బాగుంటుందని. ఆధార్ కార్డు కంపల్సరీ. ఆధార్ కార్డు పర్యాటక ప్రాంతాల్లో మంచి ఫెసిలిటీలు కల్పిస్తే టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రణాళికలతో జనాలను ఆకర్షించాలని చూస్తున్నారు అధికారులు.